మీరు వినే ఉంటారు ఖచ్చితంగా కొన్ని కొన్ని. అంటే సాక్ష్యం చెప్పమంటే, దేవుడొచ్చాడు, నా కోసం వంట చేశాడు, దేవుడొచ్చాడు, మా వాకలు తుడిచాడు. ఇదండి. ఇలానే ఉన్నాయి. దేవుడొచ్చి నీకు వంట చేస్తాడా? ఏం మాట్లాడుతున్నారండి అసలు? దేవుడొచ్చి నీ వాకలు తుడిచాడా? ఇదా సాక్ష్యం అంటే? అందరికీ వందనాలండి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం. మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి కాన్సెప్ట్ అండి ఇది. ఓకే. ఈరోజు మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాము. సో, చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నా కూడా కొంచెం వినే ప్రయత్నం చేయండి. ఈరోజు మనం చూస్తూ ఉంటే గనక ప్రతి సంఘంలో, ప్రతి చర్చిలో కూడా ఎవ్రీ సండే ప్రేయర్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం ఇస్తారండి. ఎవరికి? సంఘస్థులకి. దేనికనుకుంటున్నారు? సాక్ష్యం చెప్పడానికి. ఓకే. ప్రతి చర్చ్‌లోనూ జరుగుతదిది. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డినామినేషన్ ప్రతి చర్చ్‌లో గూడా ఈ సాక్ష్యం చెప్పేదానికి అవకాశం ఇస్తారు. అప్పుడేం చేస్తారు మన వాళ్ళు లేచి మంచిగా దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యాలు ఏవైతే ఉంటాయో, వాటిని సాక్ష్యం రూపంలో చెప్పమని చెప్తే, మనోళ్ళు మహా విచిత్రమైనటువంటి సిట్యుయేషన్స్ అన్నీ గూడా ఆ చర్చ్‌లో చెప్పే ప్రయత్నాలనేవి చేస్తారు. ఏవండీ ఈరోజు మీరు చూడగలిగితే సోషల్ మీడియా అనేది చాలా, 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 చాలా ఇవాల్వ్ అవుతూ వస్తుందండి. ఈరోజు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ఓకే. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఈరోజు ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ ఎవరన్నా మాట్లాడుతున్నారంటే, దాన్ని ట్రోల్ జేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది మనకి కనబడతారు సమాజంలో. ఓకే. మీరు చూడగలిగితే ఏదన్నా సినిమా యాక్టర్‌లు ఏదన్నా రాంగ్‌గా మాట్లాడినా, లేపోతే రాజకీయ నాయకులు ఎక్కడన్నా ఫస్ట్ ఒక మాట జెప్పి, తర్వాత మళ్ళీ ఇంకొక మాట మార్చేసి, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్న ఈ రెండిటిని కలిపి పెట్టి, ఏవండీ ట్రోల్ జేసేటోళ్ళు, కింద కామెంట్స్ రాసేవాళ్ళు బోలెడు మందుంటారు. రైట్. సో, ఇంక ఈ మధ్యన ఇంక మీకు తెలిసిందే గదా! ఇంక ఎప్పుడు క్రిస్టియన్స్ ఎప్పుడు దొరుకుతారా? క్రైస్తవులు ఎక్కడ దొరుకుతారా? అని ఎదురు జూసేవాళ్ళు గూడా బోలెడు మందున్నారు. ఎందుకంటే మనోళ్ళు ఏవండీ కొన్ని కొన్ని స్వస్థత కార్యక్రమాలు జేస్తారు. ఏవండీ ప్రేయర్ ఆయిల్ అని జెప్పేసేసి లేపోతే సంథింగ్ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ టచ్ అని జెప్పి చాలా చాలా థింగ్స్ జరుగుతా ఉంటాయి. ఇదంతా వేరే టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి వాటన్నిటిని గూడా క్యాప్చర్ జేసి ట్రోల్ జేసేవాళ్ళు బోలెడు మంది మన కోసం ఎదురు జూసేవాళ్ళు చాలా మందున్నారు. ఇలా రీసెంట్‌గా మనకేంటంటే సాక్ష్యాలు రిలేటెడ్ గూడా ట్రోల్ జేయడానికి చాలామంది రెడీ అయ్యారు. ట్రోల్ జేస్తున్నారు. మనం జూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం గురించి సాక్ష్యం చెప్పమంటే, మనం చెప్పాల్సిందేంటి? లేపోతే అక్కడ చెబుతుందేంటి? ఆలోచిద్దాం. కొంచెం ముందుకెళ్ళే కొద్దీ ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాక్ష్యం అనేది ఎందుకు చెప్పాలి అన్నది మనకర్థమైతే, ఏం చెప్పాలి? ఎలా చెప్పాలన్నది క్లారిటీ వస్తది. ఓకేనా? సో, సాక్ష్యం అనేది ఏంటి అంటే, దేవుడు గురించి తెలియని వాళ్ళకి మన యొక్క జీవితం అనేది ఒక టెస్టిమనీ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ సాక్ష్యం. దేవుని గురించి తెలియని వాళ్ళకి మన జీవితం, మన లైఫ్ స్టైల్ జూసి, మన ప్రవర్తన జూసి మనమే ఒక టెస్టిమనీ అవ్వాలి. ఇదండి అస్సలు సాక్ష్యం అంటే ఇది. నిజంగా ఎంత వరస్ట్‌గా తయారయ్యారంటే నిజంగా మన వాళ్ళు. ఆ సాక్ష్యాలవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపమొస్తుంది, బాధేస్తుంది గూడా. మీరు వినే ఉంటారు ఖచ్చితంగా కొన్ని కొన్ని. అంటే సాక్ష్యం చెప్పమంటే, దేవుడొచ్చాడు, నా కోసం వంట చేశాడు, దేవుడొచ్చాడు, మా వాకలు తుడిచాడు. ఇదండి. ఇలానే ఉన్నాయి. ఏవండీ నేను మొన్న బస్ కోసం ఎదురు చూస్తున్నాను. టైంకేమో బస్సు రావట్లేదు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ప్రభువా, ప్రభువా అని చెప్పేసేసి నేను ప్రార్థన చేస్తుంటే విచిత్రంగా నాకు 5 నిమిషాల్లో నా కళ్ళ ముందు బస్సొచ్చేసింది. ఏంటండి ఇవి? ఇవి సాక్ష్యాలా? లేకపోతే ఏంటి ఇవి పబ్లిసిటీ స్టంట్‌లా? చాలా విచిత్రంగా. ఏవండీ ఇప్పుడు ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలంట. ఆ పెళ్లి కావాలని చెప్పేసేసి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. సడెన్‌గా మా ఇంటి ముందు కారొచ్చి ఆగింది. ఆ! మా ఇంట్లో ఎలకలున్నాయి. ఆటిలి బాధ నేను భరించలేకపోతున్నాను. వాటిని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. 2, 3 సార్లు ఎలకల మందు పెట్టినా కూడా ఎలకలు చచ్చిపోలేదు. నాకింక ఎప్పటికి ఏం చేయాలో అర్థం కాక నేను ప్రార్థన చేసుకుంటూ దేవుడిని దేవుడా మరి ఏంటి పరిస్థితి? నాకు చాలా ఇబ్బందయిపోతుంది. నేను తెల్లవారుజామున లేసి ప్రార్థన చేసుకుందామంటే ఈ ఎలకలు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. నీతో మాట్లాడడానికి నాకసలు ప్రైవసీ ఉండట్లేదు. ఈటిలిని ఏం చేయాలి? అని చెప్పేసేసి ప్రార్థన చేస్తే దేవుడు ఒక పెద్ద పిల్లిని పంపించాడంట. ఆ ఎలకలన్నిటిని చంపేలా చేశాడంట. ఇదొక సాక్ష్యమట. అని అర్థమవుతుంది గదండీ! అంటే ఇవి చెబుతుంటే అంటే చెప్పేటప్పుడైనా మనకి ఒక రకమైన ఫీలింగ్ ఉంటది కదండీ! అసలు దేవుని లెవెల్ ఏంటి? మన లెవెల్ ఏంటి? మనం ఏం మాట్లాడుతున్నాము? వింటున్న వాళ్ళకి అది ఏం అర్థమవుతది? అవతల వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు? రేపొద్దున్న ఇది సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అయిపోతే క్రైస్తవ్యానికి ఎంత చెడ్డ నేమొస్తది? అంటే మినిమమ్ కామన్ సెన్స్ కదండీ ఇది. మినిమమ్ కామన్ సెన్స్ కదా! అంటే దేవుడంటే అంత లోకువైపోయాడా? నీకొచ్చి వంట చేస్తాడు దేవుడు. దేవుడొచ్చి నీకు వంట చేస్తాడా? ఏం మాట్లాడుతున్నారండి అసలు? దేవుడొచ్చి నీ వాకలు తుడిచాడా? ఇదా సాక్ష్యం అంటే?
నిజంగా బాధ అనిపించట్లేదు. నిజంగా ఇది ఇప్పుడు మీరు అన్నదానికంటే వాళ్ళు అక్కడ ట్రోల్ చేస్తా ఉంటుంటే ఇంకెంత బాధ కలుగుతుంది బాగా ఆలోచించండి. ఆ కింద కామెంట్స్ చూసి ట్రోల్ చేస్తూ ఉంటుంటే నిజంగా నిజమైన దేవుడిగా మనం నమ్ముతున్నప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుందండి. అర్థమవుతుందని నేను చెప్తుంది. సాక్ష్యం అంటే చాలా గొప్పదండి. గొప్పది, చాలా గొప్పది సాక్ష్యం అంటే. ఆ సాక్ష్యానికి దేవుడిచ్చిన విలువ చాలా పెద్దది. దాన్ని దిగజార్చొద్దు. చిన్న చిన్నవి పనికిమాలిన విషయాలు చెప్పి దిగజార్చొద్దు. ఇలాంటివి మానుకుంటే చాలా బెటర్ అండి అందరూ. చాలా బెటరు. అంటే దానికున్న వాల్యూని తగ్గించకండి. మీకు సాక్ష్యం చెప్పడానికి ఏమి లేదనుకోండి చెప్పొద్దు, మానేయండి. ఇబ్బంది ఏం లేదు, చెప్పొద్దసలు. అంతేగాని మైక్ పట్టుకొని ఇలాంటి పిచ్చి పిచ్చివి ఇలాంటి విషయాలన్నీ చెప్పి అనవసరంగా క్రైస్తవ్యం పరువుని తీయకండి. ఎవ్వరు తీయక్కర్లా, మనమే తీసేసుకుంటున్నాం మన పరువు. చాలా వాల్యుబుల్ థింగ్స్ మనం నేర్చుకుంటున్నాం బైబిల్ నుంచి. ఆయన మన కోసం వచ్చి రక్తం కార్చి ఏమండి మన పాపాలను కడిగి పరిశుద్ధంగా బ్రతకడానికి ఒక మార్గాన్ని నిర్దేశించి ఏమండి ఒక లెవెల్లో కూర్చోబెడితే మనం సింపుల్గా ఎట్లా తీసేస్తున్నాం పరువు సింపుల్గా. కరెక్ట్ కదండి. అసలు సాక్ష్యం ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నది మీకు ఒక క్విక్గా నేను ఒక మాట చూపిస్తాను, బాగా ఆలోచించండి. మీరు ఒకసారి అపొస్తలుల కార్యాలు చూడగలిగితే 1వ అధ్యాయం అండి. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం చూడగలిగితే, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. 8వ వచనం చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందుదురు. దేనికి సాక్షులై యుందుదురు? ఆయనకి, యేసుక్రీస్తు వారికి సాక్షులుగా ఉంటాం మనం. ఇప్పుడు ఆయన కొంతకాలం ఉన్నాడు, ఒక 33 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. బ్రతికి ఎలా బ్రతకాలో నేర్పించాడు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ జనరేషన్స్ ఏవైతే వస్తున్నాయో అవి మనం ఒక సాక్ష్యంగా మనం ఉండాలి అప్కమింగ్ జనరేషన్స్కి. ఆయన చేసినటువంటి పనులు మనము కూడా చేస్తూ, ఆయన బ్రతికినటువంటి విధానం మనము కూడా బ్రతికి మనము సాక్షులుగా ఉండాలి. మన జీవితమే ఒక సాక్ష్యంగా మారాలి అప్కమింగ్ జనరేషన్స్కి. నిన్ను చూసి అబ్బా క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి కదా, నీ మాట తీరు చూసి క్రిస్టియన్ అంటే ఇలా ఉండాలి కదా, నీ బ్రతుకు తీరు చూసి ఇలా కదా బ్రతకాలి అని అనుకోవాలి తప్ప చిచ్చి వీడికిలాగా అలా బ్రతకూడదు. బాబోయ్ సాక్ష్యాలు ఎట్ట చెప్తున్నారు వీళ్ళు, అంటే క్రిస్టియానిటీ ఎలా ఉంటుందా అని చెడ్డ పేరు రాకూడదు. అంటే సింపుల్ అండి. ఇప్పుడు మీరు చెప్పే సాక్ష్యం వెనక ఇప్పుడు దేవుడిని నమ్మితే ఏంటి, ఇప్పుడు దేవుడు వచ్చి వంట చేస్తాడు అందుకు నమ్మాలా దేవుణ్ణి? లేకపోతే వచ్చి మన వాకలు తుడుస్తాడు అందుకు దేవుణ్ణి నమ్మాలా? మీ ఇంట్లో ఉన్న ఎలకల్ని చంపేయడానికి దేవుణ్ణి నమ్మాలా? దాని మీనింగ్ ఏంటి అసలు? సాక్ష్యం ఎందుకు చెప్తాం మనము? సాక్ష్యం మీనింగ్ ఏంటి అసలు? అరే నాన్న నేను నమ్మాను దేవుణ్ణి, నా జీవితంలో జరిగిన గొప్ప కార్యం ఇది. సింపుల్ అండి. ఒక మనిషి పాపం నుంచి రక్షింపబడడం కంటే గొప్ప కార్యం ఎవ్వడి జీవితంలో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. నీకు డబ్బిచ్చాడా, కారు ఇచ్చాడా, ఉద్యోగం ఇచ్చాడా, ఇదంతా ట్రాష్. అంతా ట్రాష్. నీవు పరిశుద్ధంగా మారగలిగే ఆ ఆపర్చునిటీ ఏదైతే వచ్చిందో నీకు, దట్ ఇట్ సెల్ఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ టు యూ. అంతే. దానికి మించిన గొప్ప కార్యం అనేది నీ కెరియర్లో జరగదు. అది చెప్పి మార్చు నీ దగ్గర ఉన్న వాళ్ళని. నువ్వు ఏది చెప్పి మార్చాలి? అరే బాబు ఒకప్పుడు నేను ఇట్లా బ్రతికేవాడిని, నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నా కెరీర్ ఇంత బాగా మారింది, నేను ఒకప్పుడు ఈ పాపం చేసేవాడిని, చాలా దూరంగా ఉండేవాడిని దేవునికి, అపవాదికి చాలా దగ్గరగా ఉండేవాడిని, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాలో నెమ్మది వచ్చింది, జ్ఞానం పెరిగింది, ఏది ఎలా చూడాలి, దేన్ని ఎలా ఆలోచించాలి నాకు అర్థమైంది, నా బ్రతుకు మార్చుకున్నాను, ఈ రోజు ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవుడి కోసం నేను ప్రకటిస్తాను, దేవుని యొక్క విలువేంటో ప్రతి మనిషికి తెలియజేస్తాను. నిన్ను చూసి వేరేవాడు అబ్బా ఇది కదా, అది టెస్టిమనీ అంటే. ఇలాంటి పిచ్చి పిచ్చి చెప్పి మనుషుల్ని దూరం చేయకండి దేవుడికి. మనం ఇంకా దేవుడికి దగ్గర చేయాలి తప్ప దూరం చేయకూడదు. అర్థమవుతుందండి? ఇంకొక మాట చూపిద్దాను మీకు బాగా చూడండి. ఒక మాట చూద్దాం మనము. శిష్యులు ఆ కాలంలో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత శిష్యులు ఏం చేశారో ఒకసారి చూద్దాం. చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం అండి 2వ వచనం చూడగలిగితే, మొదటి నుంచి చూద్దామండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో. బాగా ఆలోచించండి. ఈ శిష్యులందరూ కూడా ఏమండి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వాళ్ళు చేసిన దాన్ని యోహాను గారు ఏం రాస్తున్నారంటే, జీవవాక్యం గురించి ఆది నుండి ఏదైతే ఉండిందో, మేము ఏదైతే విన్నామో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. గుడ్డిగా మేము నమ్మలేదు, గుడ్డిగా ఏది పడితే మీకు చెప్పట్లేదు.
ఏదైతే ఉండిందో, మేము ఏదైతే చూచామో, ఏదైతే మేము తాకామో అదే మీకు తెలియజెప్పుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ నిత్య జీవం ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ నిత్య జీవాన్ని మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు. ఎవరి గురించి ఇస్తున్నారు సాక్ష్యం శిష్యులు? యేసుక్రీస్తు వారి గురించి ఇస్తున్నారు సాక్ష్యం. నువ్వు దేని గురించి ఇస్తున్నావు సాక్ష్యం? సింపుల్ లాజిక్ అంతే. దేని గురించి ఇవ్వాలి సాక్ష్యం? దేని గురించి ఇస్తున్నాం మనం సాక్ష్యం? ఏమండి? చాలా సీరియస్‌గా తీసుకోవాలండి ఇలాంటి విషయాలు. దేవుడితో మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా సీరియస్‌గా ఉండాలి. మన బ్రతుకు, మన లైఫ్ స్టైల్ చూసి మరొకరు మారాలి. మనం యేసుక్రీస్తు వారిని రిప్రజెంట్ చేయాలి. మన బ్రతుకులో మనం రిప్రజెంట్ చేయాలి. మన మన జీవన విధానం, మన జీవన శైలి చూసి అవతల వాళ్ళు మార్పు చెందగలిగేటట్టు ఉండాలి. మన 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 యొక్క లైఫ్ స్టైల్ చూసి, మన ప్రవర్తనను చూసి అవతల వాళ్ళు మారేటట్టు ఉండాలి. అది నిజమైన సాక్ష్యం. క్రైస్తవుడు సాక్ష్యం అంటే ఇలానే చెప్పాలి. నీ జీవితమే ఒక సాక్ష్యం కావాలి తప్ప ఏది పడితే అది చెప్పొద్దు. రైట్? ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్‌గా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. వినే ప్రతి ఒక్కరు కూడా ఏమండి? ప్రతి ఒక్కరు దేవుడి విషయంలో దేవుని యొక్క స్థాయిని ఎప్పుడు తగ్గించొద్దు. ఆయన ఎప్పుడు పైనే ఉండాలి. ఆయన ఎప్పుడు పైనే ఉండాలి. ఆయన నమ్ముకున్న వారుగా ఉన్న మనము ఆయన యొక్క పెట్టిన భిక్ష ఏదైతే ఉండిందో ఆ నిత్య జీవం అది మనకి కావాలి అంటే ఆ పరిశుద్ధతను సంపాదించుకునేంత వరకు చాలా ఒబిడియంట్‌గా ఉండాలి. ఆయనకి విలువనిచ్చుకుంటూ ఉండాలి. ఆయనకి మనము ఒక సాక్షులుగా మిగిలిపోవాలి ఈ చరిత్రలో ఈ భూమి మీద. రైట్? ఈ విధంగా సాక్ష్యం చెప్పాలండి క్రైస్తవుడు. సో, అర్థమైందనుకుంటున్నాను. దేవుని యొక్క స్థాయిని ఎప్పటికి కూడా తగ్గించొద్దు. ఓకేనా అండి? సో, అందరికీ వందనాలండి.